వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట దరాస్పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర అగ్రహారం బ్రిడ్జ్ మరమ్మతులు పూర్తి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. కామారెడ్డి వారి సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి ఉచిత శిబిరం. సోషల్ మీడియా గ్రూపుల్లో జిల్లా అధికారులందరూ భాగస్వామ్యులు కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు, సోమరదొడ్డి గ్రామాల పరిధిలోని ఈ క్రాప్ బుకింగ్ సూపర్ చెక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామ పరిధిలో ఉన్న రైతు వై మురళీకృష్ణకు చెందిన సర్వే నెంబర్ 304/2 2 ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగు చేయగా ఈ క్రాప్ బుకింగ్ లో జిల్లా కలెక్టర్ సూపర్ చెక్ నిర్వహించారు. అనంతరం సోములదొడ్డి గ్రామ పరిధిలోని రైతు మాడూరు రఘురాములకు చెందిన 1 ఎకరా పొలంలో వరి పంట సాగు చేయగా జిల్లా కలెక్టర్ సూపర్ చెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్లు, పంటల సాగు విస్తీర్ణం తదితర వివరాలను జిల్లా కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ లో పంట నమోదు పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు కేటాయించిన ఈ పంట నమోదు అయిన సర్వే నెంబర్స్ అన్నిటినీ సూపర్ చెక్ లో భాగంగా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ, ఏడీఏ రవికుమార్, తహసీల్దార్ హరికుమార్, ఏవో బాలనాయక్, వ్యవసాయ అధికారి శశికళ, ఏఈఓ మురళీకృష్ణ, ఆర్ఐ సందీప్, పీఆర్ఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ లో కేటాయించిన సర్వే నెంబర్స్ ను సూపర్ చెక్ లో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ నిర్వహించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించే ఎస్ఎస్బీఎన్, ఎస్వీ డిగ్రీ కళాశాలల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు. కళాశాలలో సీసీటీవీ కెమెరాలు అన్ని పనిచేసేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా గ్రూపుల్లో జిల్లా అధికారులందరూ భాగస్వాములు కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాను జిల్లా ఎస్పీ నిర్వహిస్తున్న సోషల్ మీడియా గ్రూపుల్లో జిల్లా అధికారులు భాగస్వాములు కావాలన్నారు. అందులో ప్రభుత్వ పథకాలు, మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు తదితర అంశాలపై అందిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు చెందిన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పరిశ్రమ తదితర అనుబంధ శాఖలకు చెందిన రైతులు, విద్య, వైద్య, ఆరోగ్య శాఖలకు సంబంధించిన విద్యార్థులు, సంక్షేమ శాఖలకు సంబంధించిన లబ్ధిదారులను సోషల్ మీడియా గ్రూపుల్లో ఫాలోవర్స్ గా చేర్పించాలన్నారు. 1 వారం తర్వాత అందుకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ ఎస్పీలకు పంపాలన్నారు. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ కాలాన్ని గడుపుతున్నారని, అలాంటి వారికి ప్రభుత్వం అందిస్తున్న ముఖ్య సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.